మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని చంద్రబాబు వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం ఉధృతం చేస్తామన్నారు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతా కలిపి కేవలం ఒక 5,000 కోట్లు ఖర్చు పెడితే మొత్తం అన్ని మెడికల్ కాలేజీలు కూడా పూర్తి అయిపోతాయి. ఏమంటున్నారు ఈ కూటమి వాళ్ళు? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఈ రోజుటి వరకు చేసిన అప్పు 2,27,000 కోట్లు. 2,27,000 కోట్లు అప్పు చేసినారు కదా, దాంట్లో 5,000 కోట్లు ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేసేదానికి మీకు మనసు ఒప్పుకోవడం లేదా? మీకు మనసు ఒప్పుకోదు కూడా. దానికి గల కారణం ఏమరా అంటే మెడికల్ కాలేజీలు పూర్తయితే ఆ మెడికల్ కాలేజీలు చూసిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు కాబట్టి. కోటి సంతకాల సేకరణ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా గవర్నర్ గారికి అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా వెంటనే ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపేటట్టు చేయాలని చెప్పేసి ఈరోజు గవర్నర్ గారి కోసమే ఒక అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది.